వింటర్లో ఫ్యాషన్ ఉండాలంటే చాలా కష్టం. బట్ నువ్వు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే అది చాలా ఈజీ నీకు. అదేదో రెగ్యులర్ గా అప్లోడ్ చేసే వాళ్ళ చెప్తున్నాడు చూడు. ఏంటో చాలా కొనుగుతున్నారు. అబే అది లేదురా, మన ఛానల్ ని ఎలా లేపేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఓ అదే ఏంటి లేపేస్తారా? అది చాలా కింద ఉంది కదా, పైకి ఎలా లేపాలని. ఈ ఏటకారు తగ్గించుకుంటే చాలా మంచిది. వింటర్లో చాలా చంపేస్తుంది కదా, అలాగని చెప్పి స్కూల్కి కాలేజీలకి లేదు డేటింగ్కి స్వెటర్లు వేసుకెళ్ళిపోతే మరీ బాగోదు కదా. ఇట్స్ టైమ్ ఫర్ us టు అప్గ్రేడ్ అవర్ వార్డ్రోబ్ విత్ వింటర్ డ్రెస్సెస్. అండ్ చాలా మంది ఆ వార్డ్రోబ్ సిరీస్ గురించి కూడా అడుగుతున్నారు. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తుందండి ఈసారి మామూలు కూడా అంతే. చారి గారికి మన మార్నింగ్ చేసే చాలా కుళ్ళు, అందుకని ఎప్పుడు ఇట్లా ఏడుస్తాను. సర్లేండి, ఎక్కడైతే ఆపేసానో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను మీకోసం. ఈసారి మామూలు కూడా అంతే, చెప్పాను కదా ఆల్రెడీ. సర్లేరా, ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేయి. సర్లే తమరు ఇంట్రో వేసుకుంటే మేము వీడియో స్టార్ట్ చేస్తాం. వింటర్ వస్తే మనకు ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది. అదేంటో తెలుసా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్ ట్రై చేయొచ్చు. లైక్ ఇప్పుడు చూడు, ట్యాంక్ టాప్స్ పైన నేను నీట్గా ఇలాంటి బాంబర్ జాకెట్ వేసుకొని మీ ముందు నిలబడుకొని మాట్లాడుతున్నాను. ఇలాంటివి బోల్డ్ ట్రై చేయొచ్చు. అందులో ఫస్ట్ది ఇలాంటి టైప్ ఆఫ్ లేరింగ్. ఇలాగ మంచిగా ట్యాంక్ టాప్స్ పైకి హెడ్ బనీన్స్ పైకి హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. లేరింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇలా బాంబర్ జాకెట్స్ వేసుకోవచ్చు, లేదు ఇలా మంచిగా ఫ్లానల్స్ ట్రై చేయొచ్చు. అండ్ దీంట్లో మళ్ళీ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేరింగ్స్ ఉన్నాయి, లైక్ ఇన్నర్ లేరింగ్ అండ్ అవుటర్ లేరింగ్. ఇన్నర్ లేరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు నేను వేసింది లైక్ లోపల ట్యాంక్ టాప్, దానిపైన నీట్గా ఫ్లానల్ జాకెట్ ఏదో వేసుకొని వెళ్ళిపోవడమే. అది కూడా వింటర్ సీజన్ అయితే డెఫినెట్లీ ఇలాంటి ఫ్లానల్స్ జాకెట్స్ ట్రై చేయొచ్చు. అవుటర్ లేరింగ్ మాక్సిమం ఫార్మల్ అకేషన్స్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ మహానుభావుడు మూవీలో మన శర్వా అన్న ఈజీగా పుల్ అప్ చేసినారు. వెరీ క్లాసిక్ అండ్ ప్రొఫెషనల్గా అదిరిపోద్ది అంతే. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్లో స్వెట్ షర్ట్స్. ఆబ్వియస్లీ వింటర్ నాకు స్వెట్ షర్ట్స్ వేయాలండి. ఆ స్వెటర్ ప్లేస్లో మనం స్వెట్ షర్ట్స్ పెడుతున్నాం అంతే, ఇంకేం లేదు ఆడ. కాలేజ్ విషయానికి వస్తే డెఫినెట్లీ ఇలాంటి స్వెట్ షర్ట్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ వింటర్ సీజన్లో అయితే మందంగా ఉంది, అతుక్కోవట్లేదు, క్లిప్ ఉంది కదా. సో నీ కాలేజ్ లైఫ్లో డెఫినెట్లీ స్వెట్ షర్ట్స్ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది, స్పెషల్గా ఈ వింటర్ సీజన్లో అయితే. ఇలాంటి స్వెట్ షర్ట్స్ కిందకి డెఫినెట్లీ చీనోస్ అయితే అదిరిపోతుంది. అండ్ అవుటర్ లేరింగ్ ఇందాక చెప్పాను కదా, మన మహానుభావుడు మూవీలో నీట్గా షర్ట్స్ పైకి ఇలాంటి స్వెట్ షర్ట్స్ వేసుకుంటే దాని అవుటర్ లేరింగ్ అంటారు. మంచిగా అవుటర్ లేరింగ్ కావాలంటే అవుటర్ లేరింగ్ వేసుకోవచ్చు, లేదా ఇలా క్యాజువల్గా వేసుకొని అలా వెళ్ళిపోవచ్చు. వింటర్లో మంచిగా వెచ్చదనంతో పాటు స్టైలిష్గా కూడా కనిపిస్తాం అంతే. అండ్ ఇలాంటి స్వెట్ షర్ట్స్ పిక్ చేసే ముందు మనం మ్యాక్సిమం పోతే వైట్కో లేదా బ్లాక్కో పోతాం. బట్ డిఫరెంట్ కలర్స్ కూడా మనం పిక్ చేయొచ్చు, లైక్ టీల్ ఆరెంజ్, టీల్ బ్లూ, ఆలివ్ గ్రీన్. అండ్ స్పెషల్లీ చాలా మంది ఇగ్నోర్ చేస్తాం లావెండర్ కలర్. ఒక్కసారి ట్రై చేయండి. నా ఫ్రెండ్ ఒకటి నా దగ్గర నుంచి దొంగన కొడుకు కొట్టేశాడు. ఆ దొంగన కొడుకు ఎవడో కూడా నాకు తెలుసు, ఆ కెమెరా వెనకాల ఉన్నాడు. ఇంతవరకు ఆ లావెండర్ కలర్ స్వెట్ షర్ట్ ఒక్కసారి వేసుకున్నది సార్, దొబ్బుకెళ్ళిపోయింది. సో అలా నీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎవరన్నా ఉంటే పట్టుకెళ్ళిపో చెప్తా. అండ్ లావెండర్ కలర్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్పనా అంటే, అమ్మాయిలందరికీ కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. నీ కాలేజ్లో ఫెస్ట్ ఉన్నా లేదా డేట్కి వెళ్తానా డెఫినెట్లీ అది హెల్ప్ఫుల్ అవుతుంది, ట్రస్ట్ మీ. ఎందుకంటే మా వాడు దాన్ని వేసుకునే అమ్మాయిలు పటాయిస్తుంది. అండ్ ఈ స్వెట్ షర్ట్స్తో పాటు మనం హుడీస్ కూడా ట్రై చేయొచ్చు. ఇందాక చెప్పిన స్వెట్ షర్ట్తో పాటు ఇలాంటి హుడీస్ కూడా పిక్ చేసుకొని ట్రై చేయండి. మంచిగా ఫ్రెండ్స్తో పార్టీస్కి పబ్స్కి వెళ్ళినప్పుడు కొద్దిగా క్యూట్గా స్వీట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తారు. అలాగే నువ్వే చెప్పాలా ఆ ఇన్నోసెన్స్ గురించి, ఆ క్యూట్నెస్ గురించి. చారి గారు ఏదో ఫ్లోలో పోతున్నా, నన్ను గెలకద్దండి, కొంచెంసేపు ఆగండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఖుషి సినిమా ఆల్రెడీ చూసే అంటారు. ఇది విజయ్ దేవరకొండ. అది కాదు చారి గారు, ఓల్డ్ సినిమా మన పవన్ కళ్యాణ్ గారు. సో ఆ ఓల్డ్ మూవీ ఖుషిలో డెఫినెట్లీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కొన్ని సీన్స్లో ఇలాంటి హుడీస్ వాడతాడు. సో అలా స్వీట్గా క్యూట్గా ఇన్నోసెంట్గా కనిపించాలంటే ఇలాంటి హుడీస్ ఉండాలి మరి. చారి గారు దీనికి ఉండాల్సిన తాడేదండి. నా నైట్ ప్యాంట్కి వాడేశాను, అంటే నా నైట్ ప్యాంట్కి తాడలేదు. నైట్ ప్యాంట్కి వాడేసారా? దేనికి వాడాలో కూడా తెలియదు చారి గారు. సర్లేండి, లేరింగ్ అయిపోయింది, స్వెట్ షర్ట్స్ అయిపోయినాయి, హుడీస్ కూడా అయిపోయినాయి. దీని తర్వాత జాకెట్స్లోకి వెళ్దాం.
మంచిగా ఓ జాకెట్ వేసుకొస్తా ఉన్నాను. ఇకపోతే జాకెట్స్ విషయానికి వస్తే ఇలాంటి బొంబర్ జాకెట్ వాడచ్చు, డెనిమ్ జాకెట్ వాడచ్చు. అన్నట్టు చరగారు నా డెనిమ్ జాకెట్ ఎక్కడ? వాషింగ్ మిషన్ లో పడేసారా? ఆల్రెడీ చెప్పాను కదా చారి గారు, వింటర్ డ్రెస్సింగ్ గురించి చెప్తున్నాను, నాకు అన్ని జాకెట్స్ కావాలని. ఎవడేమన్నాడు మిమ్మల్ని? వేసుకొని పార్టీలకి ఆడికి ఈడికి ఊరేగడం కాదురా, అప్పుడప్పుడు ఉతుక్కోవడం కూడా తెలియాలి. అంత మాట నాకేం చేస్తాం. వింటర్లో ఉన్నాం, చల్లగా ఉంటుంది, చెమట పట్టదు అనుకుంటే తప్పు. ఎందుకంటే చూసారుగా మా వాడు డెనిమ్ జాకెట్ ఒకసారి 2 సార్లు వేసినందుకు ఎత్తుకపోయి వేసేసి, సో అప్పుడప్పుడు మనమే క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక బాంబర్ జాకెట్ లేదు, డెనిమ్ జాకెట్ లేదు, లెదర్ జాకెట్, ఇలాంటి ఏదో ఒకటి స్పెషల్గా ఎత్తి వార్డ్రోబ్లో పెట్టుకోండి, పనికోసం చెప్తున్నా. సో ఈ జాకెట్స్ తర్వాత మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది, మ్యాక్సిమం మనలో చాలా మంది ఇగ్నోర్ చేసేవి జాకెట్స్, ఫ్లానెల్స్. అవి కూడా చూపిస్తా. ఇలాంటి మంచి షకెట్స్ కూడా కొనిపెట్టుకొని చెప్తా, చాలా బాగుంటాయి వింటర్లో. మోస్ట్లీ మనందరం ఈ షకెట్స్ని చాలా ఇగ్నోర్ చేస్తాం. సో నేనేం చెప్తానంటే మంచిగా ఇలాంటి షకెట్స్ కొని తీసి వార్డ్రోబ్లో పెట్టుకోండి, బాగుంటాయి. ఇలాంటి షకెట్స్ వేసుకొని చాలా ఈజీ బ్రీజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ ఫ్లానెల్స్ కూడా ప్రిఫర్ చేయండి. ఒక ఫ్లానెల్, ఒక జాకెట్, షకెట్ ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకొని చెప్తా. అప్పటి నుంచి టాప్ వేర్ గురించి చెప్పి బోర్ కొడుతుంది. సో వీటికి మ్యాచ్ చేసే విధంగా మంచిగా బాటమ్ వేర్ గురించి చెప్పేస్తాను. బాటమ్ వేర్లో వింటర్లో సింపుల్గా నీ దగ్గర ఒక చీనోస్ పెట్టుకో, లేదా జీన్స్ పెట్టుకో, లేదా కార్గోస్. ఈ 3 ద బెస్ట్ ఆప్షన్స్. అండ్ వెయిట్ కింద కూడా చెప్పేస్తా. మంచిగా ఒక స్వెట్ షర్ట్ కింద చీనోస్ అయ్యి, ఇలాంటి ఫ్లానల్స్ కింద కార్గోస్ అయ్యి, జాకెట్స్ వేసినప్పుడు మంచిగా జీన్స్ ట్రై చేయి. అండ్ కమింగ్ టు ద ఫుట్ వేర్, మోస్ట్లీ మనందరం స్నీకర్స్ వాడతాం. బట్ ఇలాంటి వింటర్లో మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి బూట్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదా మంచిగా ఒక హైట్ స్నీకర్స్ తీసుకోండి. ఇలాంటి టైంలో ఎక్స్పెరిమెంట్ చేయకపోతే ఇంకెప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న డ్రెస్సెస్ లింక్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చా. అండ్ పాయింట్ టు బి నోటెడ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఇప్పటి వరకు నేను వేసుకున్న డ్రెస్సెస్ లింక్స్ అన్ని మాక్సిమం ఇచ్చా. కొన్ని లింక్స్ దొరకవు, ఎందుకంటే నేను అది ఆఫ్లైన్లో కొన్నాను కాబట్టి. ఆఫ్లైన్ లో కొన్నావా లేదా ఫుట్పాత్ పైన కొన్నావా? చారి గారు, ఎక్కడో చోట కొన్నాను లేండి. ఎక్కడ కొంటే ఏంది ఇప్పుడు మ్యాటర్? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ లైఫ్ స్టైల్ బుక్ ఛానల్. చెప్పరా, చెప్పు. డూ సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్ అని చెప్పు. అంటే అది స్క్రిప్ట్ చదవరా అంటే చదవు. ఓకే, కూల్ చారి గారు, కూల్. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఆయన అంతేలే కానీ అప్పుడప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దనే. ఇలాంటి మెన్స్ లైఫ్ స్టైల్ గురించి, ఫ్యాషన్ గురించి మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, లవ్ యూ ఆల్ గైస్. మీరు ఇచ్చే కమెంట్స్, షేర్స్, లైక్స్ వల్లనే నాకు కొద్దిగా మోటివేషన్ వస్తుంది. చెయ్యాలి, ఏదో చేయాలి. ఏం చేస్తావురా? అదే చారి గారు, వీడియోస్ గురించి చెప్తాను. సో మీ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు నా మీద ఇలాగే చూపిస్తారని కోరుకుంటూ ఇంకో వీడియోతో ఇంకో రోజు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్ అండ్ కీప్ సెలింగ్ ద ఫ్యాషన్ గేమ్. ఐ విల్ సీ విన్ ద నెక్స్ట్ వన్. చారి గారు, చలి చంపేస్తుందండి. అయితే పద తాగుదాం. ఏం మాట్లాడుతున్నారండి? అదేనయ్యా, టీయో కాఫీయో. దట్ ఐ థింక్ వాట్ ఓవర్. స్టే ట్యూన్డ్.